మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి ఒకే ఒక వ్యక్తిని శివకృష్ణని మాత్రమే పిలిచి మేడ్చలు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. మీరు ఇవన్నీ చెప్పకూడదు ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా, ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత ముందడిగా అయిన తర్వాత నాకు బాపాయ్ గారు డైరెక్టర్, దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, నా దేశం. వాళ్ళు లావారీస్ అని హిందీ సినిమాది, దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరశురావు వాళ్ళు దానికి రైటర్స్, మా గురువు లేదానికి రైటర్స్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబరాయ్ చేశాడు ఆ వేషం. ఒక ఫెరోషియస్ కావాలి, యంగ్ ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు 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 అంటే లేరు, ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి ఆ రెబల్ క్యారెక్టర్. అప్పుడు మాదాల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్, ఇక నేను తప్ప ఎవరు లేరు. ఎలా అడగాలి, ఎలా చేయాలి? దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతను, ఎందుకంటే ఆయనకి రెబల్ ముందు అయినే కదా, మేమంతా తర్వాత వచ్చాము. అవి ఏం జరిగిందో అది కూడా తెలియదు నాకు. ఎలాగా పరిశుభ్రాలు తల పట్టుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. టైం లేదు, 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. టైం దగ్గర పడిపోతుంది. టైం రామారావు కాల్ షీట్లు పాటు చేసుకోలేరు కదా, ఆయన ఆఖరి సినిమా. ఇక లాస్ట్లో ఏంటంటే పరిశుభ్రాలు చిన్న హింట్ ఇచ్చారు, మా ఊడిని అడగండి అన్నాను. నేను అడగను, అప్పటికే 3 హీరోగా హిట్లు కొట్టి 4 హిట్లు కొట్టాడు హీరోగా, ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. వాళ్ళు నా వీక్నెస్ చెప్పేశారు. అతనికి పిచ్చోడాడు, రామారావు అంటే పడి చచ్చిపోతాడు, బోల్డ్ అంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం, అతని మెంటాలిటీ మాకు తెలుసు. అతను రామారావు అంటే ఎగిరి పడతాడు, 100% ఒప్పుకుంటాడు, కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దు అన్నారు. దేవి వరప్రసాద్ అడిగాడు. మనకి లైఫ్లో అదొకటే బ్యాలెన్స్ కదా. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ గురువు గారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి వరప్రసాద్. బాబు ఎంత కావాలి, 1,00,000 ఎంత కావాలి, ఎంత ఇమ్మంటాం అన్నాడు. డబ్బు తర్వాత చూద్దామండి, మీరు షూటింగ్కి వెళ్ళిపోండి. అసలు రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు 1,00,000 రూపాయలు ఏం మాటలా, ఏం సార్ 1,00,000 రూపాయలు ఆ రోజుల్లో. తర్వాత చూద్దామండి, సరే ఎంతో కొంత ఇద్దరు కానీ తర్వాత చూద్దామండి. అదే 1,00,000 అనుకుంటాను, 75,000 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నీకు స్టార్ హోటల్లో పెడతాను బాబు, ఎవరికి ఇవ్వను, నీకు నీ హీరోయిన్కి ఇస్తాను అన్నాడు. నాకు వద్దంటే నా ఇల్లు ఉంది, నాకు కారు పెడతాను, నాకు 4 కార్లు ఉన్నాయి, నేను నాకు నా ఇల్లు, ఆ ఉన్న 4 రోజులు మా నాన్న దగ్గర మా బంధువు ఉంటాను సార్ అంటే, కారు తీసుకో, డబ్బులు తీసుకో, హోటల్ వద్దాను, సరే నీ ఇష్టం అన్నాడు. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడు ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది అయింది, ఏదో ఏదో మేకప్లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ తీసుకెళ్ళారు పరిచయం చేయడం కోసం, రేపు షూటింగ్ అని. వెళ్ళేటప్పటికి నా గురువుని, నా దైవాన్ని అలా చూశాను, కళ్ళం నీళ్ళు వచ్చినాయి లైఫ్లో. రామారావుని నా చిన్నప్పుడు మా అల్వాల్లో సత్య టాకీస్ అని ఉంది, ఓపెనింగ్ వచ్చాడు, నేను పిల్లవాడినప్పుడు అప్పుడు చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడేమో పెద్ద అయిన తర్వాత చూశాను. అప్పుడు గుంపులో పోయింది. అప్పుడు చూసిన తర్వాత గురువు గారిని చూసి నోటి మాట రాలేదు నాకు. దండం పెట్టాను, ఆయన ఎలా ఊగుతూ రండి బ్రదర్ రండి, మీ గురించి విన్నాం అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వింటే చెడున్నాడా మంచి ఉన్నాడా, లేని పొంతలకై నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా మాదాపూర్, అది యాక్చువల్గా పొలాలు, అవన్నీ పొలాలు. ఆ పొలం ఏదంతా అక్కడ షూటింగ్. ఆయన షూటింగ్ వచ్చాడు. మాదాపూర్ అనే గ్రామం, మాదాపూర్ అనే గ్రామం. వస్తే అందరూ వెళ్ళి కాలు మీద పడిపో, చలపతిరావు కాలు మీద పడ, చలపతిరావు, గిరిబాబు అప్పుడే పరిచయం నాకు, ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను పరిచయం, అప్పటికి చలపతిరావు పరిచయం, గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు. ఆయన థ్రిల్ అయ్యాడు రామారావు, వీడియోతో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఏ కుర్రాడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా అది బాద్షా ట్రీట్మెంట్ కదా. అదే అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి. ఆ కోపిస్ట డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రశాంతంగా, ఇవన్నీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్
ఏమి ఎలాగ నాకు డైరెక్ట్గా డెత్ సీన్ పెట్టేశారు. అబ్బా! ఏంటంటే వాళ్ళకి నమ్మకం చేసేస్తాడని. ఆ! ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టున్నాం, పేరు వచ్చేస్తుంది కదా! ఏమో లేని పని ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి వెళ్ళాను. నా అదృష్టం కొద్ది సింగిల్ టేక్ ఓకే. హ్మ్. అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు. ఎన్టీ రామారావు ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు కాదుగా. మాటలు కాదు కదా! అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే గుర్రబండి నడుపుతూ ఉంటాను. అప్పటికే నా చేతులు పోవు, ఇంక అప్పటికి ఉంటాయి చేతులు. అతని వల్లే నా చేతులు పోతాయి. అది వేరే విషయం స్టోరీ. హ్మ్. ఆ గుర్రబండి నడుపుతుంటే నా ఫ్యామిలీ కోసం జమీందారు బిడ్డ ఆయన. నాకు హెల్ప్ చేస్తుంటాడు. నా వల్ల నష్టపోయాడే కుర్రోడు అని చెప్పేసి. నా చెల్లెలు రాజలక్ష్మి. మా హ్మ్. ఇద్దరమే ఉంటాం. గుడిసెలో ఉంటాం మేము. హ్మ్. ఆ బండి కొద్దిగా దిగబడిపోతుంది. సరిగ్గా అక్కడికే కారులో దిగుతాడనమాట. డైలాగ్ చెప్పారు. ఓకే. ఓకే అనుకుని వచ్చాడు. బ్రదర్ మనకి ఇవాళ నేను ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాను. టైం లేదు. ఓ 2 అవర్స్ మించి ఉండనన్నాడు. అని వచ్చాం. తెలుగుదేశం పార్టీ పెట్టి క్యాంపెయిన్ తిరిగేస్తున్నాడు ఆయన. అవును. అప్పటికే అవును. బిజీగా ఉన్నాడు. హ్మ్. తర్వాత ఇప్పుడు ఎవరిది షాటు అన్నాడు. శివకృష్ణది. ఏంటి బ్రదర్‌దా? ఓకే. బ్రదర్ అయితే ఇంకెందుకు అరగంటలో అయిపోతుంది. అబ్బా! అరగంటలో అయిపోతుంది. పెట్టి షార్ట్ పెట్టి ఓకే. ఓకే అన్నా. ఏం బ్రదర్ రిహార్సల్ అండి. అవసరం లేదు సార్. మీకు కనుగొ ఒక రకమైన ధైర్యం. ఆ! హ్మ్. ధైర్యం కాదండి. అది పిచ్చిదే. అదేమన్నారు నాకు కరెక్ట్ తెలుగులో ఏమంటారో తెలీదు. నా దైవాన్ని చూస్తున్నానన్నాను. హ్మ్. నా దేవుడిని చూస్తున్నా. నాకు ఒళ్ళు తెలియలేదు అంతే. హ్మ్. సింపుల్ రీజన్. ఆయన ఏదంటే అది ఇంకంతే. ఇగ అది అది బుద్ధి, జ్ఞానం ఇప్పుడైతే నేను చేయలేను అలాగా. ఎవడన్నా రామారావు రిహార్సల్ అంటే వద్దంటాడండి ఎవడు. ఆయనకసలు రిహార్సల్‌లోనే వణికిపోతారు అందరూ. హ్మ్. టేక్‌లో ఎలా వణికిపోతారు. అవును. నా బతుకెంత, నా ఎక్స్‌పీరియన్స్ ఎంత, నేనసలు రిహార్సల్ ఏమో ఎందుకు చేశానో నాకు తెలీదు అలాగా. హ్మ్. ఇప్పటికీ తెలీదు. హ్మ్. దట్ ఈస్ బ్రదర్. దట్ ఈస్ యూ అన్నాడు. హ్మ్. చెప్పేసాను. మొత్తం నాకేసిందంటే నాకు తెలియకుండా నాకు ముందు డైరెక్టర్ చెప్పాడు. సీన్‌లో సగం ఇక్కడ దాకానే షాట్ అన్నాడు. హ్మ్. ఓకే అన్నాను. ఆయన అనుకున్నాడు ఫుల్ సీన్ ఉందనుకున్నాడు ఆయన. ఓకే. డైలాగ్ చెప్పి సగం సీన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే నేను డైలాగ్ చెప్పకుండా ఆపేశాను. ఏం బ్రదర్ నీ మీద ఎంతో నమ్మకంతోటి మేము రిహార్సల్ లేకుండా టేక్ అన్నాం. ఎందుకు ఆపేసావు మధ్యలో అన్నాడు. నేను బిత్రమొఖం వేశాను. డైరెక్టర్ గారు ఇక్కడ దాకా చెప్పాడు సార్ షాట్ అని. ఏం బాపయ్య ఏం మాట్లాడుతున్నావు? అటువంటి చాక్లెట్ కుర్రోడిని పెట్టుకుని హాఫ్ ఏంటి ఫుల్ పేజ్ పెట్టు అన్నాడు. అబ్బా! అమ్మా! నాకంత ఒళ్ళు అక్కడ కొద్దిగా షేక్ అయినమాట వాస్తవం అప్పుడు. హ్మ్. ఏం బ్రదర్ డైలాగ్ చూసుకోవాలా? అక్కర్లేదు సార్ అన్నా. అది ఇంకా అసలు టైం రెండోది చూడాలిగా డైలాగ్. హ్మ్. ముందే చూసాను కాబట్టి లక్కీగా అయిపోయాను. సింగిల్ టేక్ ఓకే. అబ్బా! అక్కడే ఇంప్రెస్ అయిపోయాడు. మంచి హ్మ్. హ్మ్. ఇంప్రెస్ అయిపోయి నన్ను లెక్కల్లో పెట్టుకున్నాడు. పెట్టుకుని సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే ముందు రామకృష్ణ సినీ స్టూడియోకెళ్ళా. ఎవ్వరిని లోపల రానివ్వట్లా. నేనొచ్చానని చెప్పన్నాను. నన్నుని ఈయన మన నారాయణ రెడ్డి గారు మా ఇద్దరినే లోపల రమ్మన్నాడు. సినారే గారిని. సీనారాయణ. అబ్బా! ఆ! మీ ఇద్దరే లోపలికెళ్ళాం. ఓ రండి బ్రదర్ రండి అది అన్నాడు. అందరూ నన్ను కూర్చున్నారు. బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం అన్నాడు. ఆ! మీ ఫ్యామిలీ గురించి విన్నాం. మేడ్చల్. ఇప్పుడు కొంపల్లి మేడ్చల్ ఉంది. హ్మ్. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు. మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలన్నాడు. అబ్బా! అన్నాడు. కాళ్ళకి దండం సార్ ఇప్పటికే ఇది చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ. సార్ ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్. ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసింది. హ్మ్. చాలా కోపం. వాట్ నాన్‌సెన్స్ యూర్ టాకింగ్. నా వల్ల నువ్వు చెడిపోవటం ఏంటని. సార్ క్షమించండి సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వెనకాల కొద్దో గొప్పో ఉన్నోడిని సార్. అన్నీ వదిలిపెట్టి పిచ్చనా కొడుకు రామారావు ఫ్యాన్ అయిపోయి సినిమాలో వెళ్ళిపోయాడు. ఇవన్నీ వదిలిపెట్టి అంటున్నారండి అన్న. ఓ అట్లానా అని చెప్పేసి అప్పటికి ఆయనకి ఆనందం వేసి అప్పుడు లేదు సార్ 100 సినిమాలు అయిన తర్వాత వస్తాను సార్. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు.